హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ చేస్తున్నాను వీడియో. ఈరోజు 10D సిరీస్లో క్లాస్ 11 అండి, 11వ క్లాసు. ఇందులో మనం భాషల్ని ఎలా పిలుస్తాము, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో అనేది చూద్దామండి. మొదటిగా మనం తెలుగు కన్నడ, తమిళ్, మలయాళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు లేదా ఆంగ్లము అని కూడా అంటారు తెలుగులో. ఇంగ్లీష్ లేదా అంగ్రేజీ అంటారండి హిందీలో. సంస్కృత్, ఒడియా తెలుగులో ఒడియా కూడా అంటారండి. గుజరాతీ, పంజాబీ, కొంకణి, నేపాలీ, మణిపురి, అస్సామీస్. చూసారు కదండి, కొన్ని ఎక్కడో లైట్గా మనకి వేరేగా వచ్చాయి, కానీ మిగతావన్నీ కూడా సేమ్గా ఉన్నాయండి. ప్రొనౌన్సియేషన్ అయితే, పలకడం అయితే సేమ్గా ఉన్నాయి, కానీ రాయడం అనేది చూడండి, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏ విధంగా రాస్తున్నాము, ఎలా రాయాలి, ఎక్కడైనా మనం రాయవలసి వచ్చినప్పుడు మనం నేర్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి ఈరోజు నేను లాంగ్వేజెస్ గురించి, భాషల గురించి నేను మీకు చక్కగా ఈ చార్ట్ని ప్రిపేర్ చేసి పెట్టానండి. నాకు తెలిసి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా బోర్డు మీద చూసినప్పుడు కూడా, బయట ఎక్కడైనా కూడా బస్సుల మీద వాటి మీద మనం త్వరగా ఈజీగా క్యాచ్ చేయడానికి ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి. అందుకోసం అని చెప్పి లాంగ్వేజెస్ని పెట్టానండి ఈ 10D సిరీస్ క్లాస్ 11లో. సో ఇది మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.